ఉండాలి. ఏం పిండి? మినప్పిండి. నల్ల నల్లగా ఉందేంటి? పొట్టు మినప్పప్పు. ఇది పొట్టు మినపప్పుతో చేస్తున్నావా? బెల్లం. పొట్టు మినపప్పు వేయించి బెల్లం బట్టి మిక్సీ పట్టేసి బెల్లం తురుముకొని అయినా కలుపుకోవచ్చు, మిక్సీ అయినా పట్టుకోవచ్చు. దానికి సరిపడా. ఇప్పుడు ఎంత ఇది? అర కేజీ పప్ప. నెయ్యి ఎంత పట్టింది? నెయ్యి 100 గ్రాముల పైనే పడుతుంది. ఇటు 150 గ్రామ్స్ వేసుకోవచ్చు. అవునా? ఆర్డర్ హాఫ్ కేజీ ఆర్డర్ వచ్చింది. హాఫ్ కేజీ అయినా చుట్టిస్తారా? హాఫ్ కేజీ అయినా చుట్టిస్తాం. భలే స్మెల్ వస్తుంది సంధ్య. నెయ్యి కమ్మటి వాసన వస్తూ ఉంది. లేని నెయ్యి కదా, ఎంత బాగా వస్తుందో స్మెల్. అయితే టేస్ట్ కూడా అంతే బాగుంటుంది. అదే కదా, మినపప్పు కూడా మంచిగా వేగినట్టుంది కదా. వేపి మిక్సీగా లేకపోతే ఇసేనా? మిక్సీ పట్టాను. నెయ్యి బాగా పోసినట్టున్నావు సంధ్య. ఇంకా లడ్డూలకు కావాలంటే మనకు నెయ్యి కొంచెం ఎక్కువ క్వాంటిటీనే పడుతుంది. కానీ అసలు స్మెల్ అయితే గుబాలిస్తుంది సంధ్య. ఇవేనా ఉండలు? మనకు నచ్చినంత. ఎంత సైజ్? పావు కేజీ అంటే అర కేజీకి ఎన్ని ఉండలు అవుతాయి సంధ్య? మినిమం చిన్న సైజ్ అయితే ఒక 10-15 అవుతాయి. 15 ఉండలు వేసుకోవచ్చు. 20 అవుతున్నాయిగా చిన్న సైజ్ అయితే. పావు కేజీకా? అర కేజీకి అయితే 20 అవుతాయేమో. అంతే. కాస్ట్ కేజీ వచ్చేసి 350. ఏంటి అర కేజీ 350యా? కేజీ 700 సంధ్య? భలే ఉన్నాయి సంధ్య. అసలు చూస్తుంటేనే అబ్బా టేస్ట్ సూపర్ ఉంది సంధ్య.